ఇవాళ నేను చెప్తున్న మొట్టమొదటి హెడ్లైన్ వినండి. అమెరికా నుంచి రాబోయే ఒక్క న్యూస్ ప్రపంచ మార్కెట్‌లని అతలాకుతలం చేయడానికి రెడీగా ఉన్నదండి. ఏంటి ఇంత దరిద్రమైన న్యూస్ అనేది మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. రిమైనింగ్ విషయాలు మాట్లాడుకుందాం ఫస్ట్. హమ్మయ్య! మొత్తానికి మార్కెట్లు పైకి వెళ్ళాయనుకుంటున్నారా అండి? ఇండియాకి, ఈయూకి మధ్యలో ఈ ఎఫ్‌టీఏ అగ్రీమెంట్ జరిగిపోయింది కనుక ఇక మార్కెట్లు పెరిగిపోతాయనుకుంటున్నారా? నెక్స్ట్ ఇక మార్కెట్‌లో మీరు కంప్లీట్‌గా మనకేదో పెద్ద ట్రేడ్ డీల్ జరిగిపోయిందని చెప్పి, చాలా వస్తువులకి రేట్లు తగ్గిపోతాయని చెప్పి, ఇలా రకరకాలుగా న్యూసులు చూసి మీరు పప్పున కాలేసే టైం అయితే వచ్చిందండి. మార్కెట్‌లో ఇప్పుడున్నది చాలా చాలా మంచి న్యూసే అయినా కూడా మనం ప్రస్తుతానికి ముక్కున వేలేసుకునే టైం అండి ఇది. మార్కెట్‌లో వస్తున్న హెడ్‌లైన్స్‌ని చూసి గాని, లేదు అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న హైప్‌ని చూసి మోసపోవద్దు. అసలు మార్కెట్‌లో ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చాలా క్లియర్‌గా తెలుసుకునే టైం అండి ఇది. ఇవాళ నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 25,175 దగ్గర క్లోజ్ అయిందండి. 1662 స్టాక్స్ నెగెటివ్ గా ఉంటే కేవలం 1311 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. అంటే మార్కెట్లు పెరిగినా బ్రెడ్త్ ఇంకా నెగటివ్ గా ఉంది. నా పోర్ట్ఫోలియో 1% నెగటివ్ గా ఉందండి ఇవాళ. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్తారా? ఇక మార్కెట్ లో వచ్చిన వాలటిలిటీ గురించి మాట్లాడుకుంటే, హార్ట్ అటాక్ అంటే తెలియని వాళ్ళకు కూడా ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇవాళ వచ్చి ఉంటుందండి కంపల్సరిగా. మార్కెట్లు ఉదయం 9 నుంచి 9:15, 9:15 నుంచి 10, 10 నుంచి 11, 11 నుంచి 12, 12 నుంచి 2, 2 నుంచి 3 ఇలాగా ప్రతి గంట, గంటన్నరకి చుక్కలు చూపించిందనే మాట చాలా చిన్న పదం అయిపోతుందండి. నిన్న వీడియోలో మనం ఎంత క్లియర్‌గా చెప్పుకున్నామండి. మార్కెట్‌లో న్యూస్ ఎలా ఉన్నా, మార్కెట్లు కాస్త నెగెటివ్‌గా ఓపెన్ అయినా తిరిగి రికవరీ అవుతాయి సాయంత్రంకి అని చెప్పుకున్నాం. బట్ చెప్తూనే భయంకరమైన వాలటిలిటీ ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలనుకున్నామా లేదా? మరి మార్కెట్‌లో ఇంత వాలటిలిటీ ఎందుకొచ్చింది? జరిగింది పాజిటివ్ న్యూస్ అయితే ఎన్ని సార్లు మార్కెట్‌లు కిందకెందుకు పడింది? పోనీలే ఎంత పెరిగినా తగ్గినా ఫైనల్‌గా మార్కెట్‌లు పాజిటివ్‌గా ఓపెన్ అయిపోయాయి కదా అని చెప్పి మనం చూస్తూ వదిలేయడానికైతే లేదండి. ఎందుకంటే ఇవాళ పొద్దున్న ఆల్మోస్ట్ 11 గంటల వరకు మార్కెట్‌లో చాలా ప్రెషర్ అయితే కనబడింది. మార్కెట్‌లు పెరగడానికి ప్రయత్నం చేస్తున్నా కిందకైతే చాలా క్లియర్‌గా పడ్డాయండి. సెన్సెక్స్ 450 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ అయితే 25,000 అయితే ఇంక దాటిపోయి కింద పడిపోతుందేమో అనుకున్నాం. ఈవెన్ 24,900 వరకు కూడా వచ్చేస్తుందేమో అనిపించింది మార్కెట్. అక్కడ సెంటిమెంట్‌లో ఒక్కసారిగా టర్న్ అరౌండ్ అయితే కనబడింది. సో, ఇక్కడ ఏం జరిగింది మార్కెట్‌లో అంటే ఫస్ట్ మన ఇండియాకి, ఈయూకి మధ్యలో ట్రేడ్ డీల్ తాలూకా ఆప్టిమిజం అయితే పైకి తీసుకొచ్చింది మార్కెట్‌ని. కాదనట్లేదు. ఇన్వెస్టర్స్ చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారండి. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ జరగడం వల్ల మన తాలూకా ఎక్స్‌పోర్ట్స్ బూస్ట్ అవుతాయని, మార్కెట్ తాలూకా యాక్సెస్ అనేది ఈజీ అవుతుందని, ఫర్దర్‌గా లాంగ్ టర్మ్‌లో రిలేషన్స్ బాగుండడం వల్ల ఎకానమీస్ కూడా బాగా పెరుగుతాయని చెప్పి ఊహించారు. కానీ నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! ఇక్కడ ఇది జరిగిపోయింది అని చెప్పి సంతోషపడిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగాలండి. ఎందుకంటే ఇది జరిగింది మనకి ఇవాళే అయినప్పటికీ కూడా దీని తాలూకా ప్రతిఫలాలు మనం 2027లో మాత్రమే చూస్తాం. అంతవరకు స్టిల్ మన ట్రంప్ గారే పై చేయిలో ఉంటారండి. అబ్బా! ఇంత మంచి టైంలోని ఆ ట్రంప్ గారి గురించి మనకెందుకు సార్ అని మీరనొచ్చు. కానీ ఇప్పుడు జరిగిన ఈ ఈయూ ట్రేడ్ మనకి ప్రతిఫలాలు 2027లో స్టార్ట్ అవుతాయి. అంతవరకు కూడా మనం ఓపిక పట్టాలి. ఇక సెకండ్‌ది మన మార్కెట్‌లో కాస్త పాజిటివిటీ రావడానికి గల కారణం రూపాయి కాస్త స్టెబిలైజ్ అయిందని చెప్పొచ్చండి. ఎందుకంటే రికార్డ్ లోస్‌లోంచి ఆల్మోస్ట్ 10 పైసల వరకు మనం రికవరీ అయ్యామని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే డాలర్ మనకి సాఫ్ట్ అవుతుందండి. ఈ డాలర్ సాఫ్ట్ అవ్వడం మన రూపాయికి కాస్త పనికొచ్చే విషయంగా మారుతోంది. డాలర్ ఎందుకు సాఫ్ట్ అవుతోందండి? ఫర్దర్‌గా జపాన్ యెన్ కరెన్సీకి సంబంధించి అమెరికా ఇంటర్వెన్షన్ అయ్యి జపాన్ కరెన్సీని యెన్ స్ట్రాంగ్ చేస్తుందనేలాగా వార్తలు రావడంతో మనకి డాలర్ వీక్ అవుతోంది. ఇది మన రూపాయికి కొంత ప్రయోజనం అండి. ఇక మూడో విషయం గ్లోబల్‌గా మనకి క్యూస్ అనేవి కొంత సపోర్టివ్‌గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్‌లు కాస్త ఇబ్బంది పడ్డా కాస్త బానే క్లోజ్ అయ్యాయి. యూఎస్ మార్కెట్స్ పాజిటివ్‌గానే ఉన్నాయి. సో, సెంటిమెంట్ అనేది కాస్త లిఫ్ట్ అయింది కొంతవరకు. ఇక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా మనకి కాస్త తగ్గుతున్నాయండి. $66 పర్ బ్యారెల్‌కి అయితే వచ్చింది ఇంచుమించుగా. సో, ఇప్పుడు మార్కెట్‌లో క్రూడ్ కాస్త తగ్గడం గాని, ఈ క్రూడ్ తగ్గడం వల్ల ఇన్‌ఫ్లేషన్ తగ్గడానికి అవకాశం గాని, మన రూపాయి కొంత స్టెబిలైజ్ అవ్వడం గాని, ఇవన్నీ మార్కెట్ సెంటిమెంట్‌ని పెంచుతున్నాయండి. ఇక ఫైనల్‌గా యూఎస్ టారిఫ్స్‌కి సంబంధించి రిలీఫ్ వచ్చేస్తోందనేలాగా మాటలైతే వినిపిస్తున్నాయండి. నిజమే. మీకు తెలుసా అండి?
ఇక్కడ అందరికీ తెలియాల్సిన ఒక అతిపెద్ద విషయం చెప్తాను గమనించండి. మనందరికీ కూడా మార్కెట్‌లో, యూట్యూబ్‌లో, సోషల్ మీడియాస్‌లో న్యూస్‌లైతే వస్తున్నాయండి. మన ఇండియాతో అమెరికా ట్రేడ్ డీల్ జరపకుండా ఆపడానికి ఈ స్కాట్ బెసెంట్ గారవ్వచ్చు, ట్రంప్ గారవ్వచ్చు, మిగిలిన కొంతమంది కావాలనే ప్రయత్నం చేస్తున్నారన్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో కాల్స్ అయితే వస్తున్నాయని చెప్పి వీడియోస్ వస్తున్నాయి. అవునా? ఇక్కడ ఆ కాల్స్ సంగతి పక్కన పెట్టండి. స్వయంగా పబ్లిక్‌గా మాట్లాడుకున్న మాటల్ని మనం గమనించినా ఎంత తేడాగా అమెరికా ప్రవర్తిస్తుందో మన ఇండియా ప్రజలకి అర్థం కావాలండి. మనందరికీ తెలుసు ఇండియా మీద 50% టారిఫ్‌లు వేశారండి. మనం రష్యన్ ఆయిల్ కొంటున్నామని. మరి అదే రష్యా దగ్గర నుంచి ఎనర్జీ కోసం గ్యాస్‌ని కొంటున్న యూరోప్‌ని గాని, EU నేషన్స్‌ని గాని అమెరికా ఏమైనా చేయగలిసిందా అండి? చేయలేకపోయింది. కానీ మన ఇండియాను మాత్రం కంప్లీట్‌గా ఉక్రెయిన్‌లో చావులన్నిటికీ కారణం మనమే అన్నట్టు మాట్లాడి చాలా దూషణలు చేసిందండి. అండ్ ఇప్పుడు గమనించండి. నిన్న మొన్నటి వరకు కొంతవరకు ఈ రష్యన్ ఆయిల్ విషయంలో EU కూడా మనల్ని కొంత నిందించడానికి ప్రయత్నం చేసినా ఇప్పుడు మనకి పరిస్థితులన్నీ సహకరించడంతో అటు యూరోపియన్ యూనియన్స్‌కి కూడా కాస్త ఇబ్బంది రావడంతో అమెరికా వల్ల మన ఇండియాతో ట్రేడ్ డీల్ అయితే చేశారండి. ఈ ట్రేడ్ డీల్ చెయ్యగానే స్కాట్ బెసెంట్ గారు చేసిన కామెంట్స్ విన్నారా అండి? యూరోపియన్స్ కన్నా అమెరికా వాళ్ళే ఎక్కువ సాక్రిఫైస్ చేశారు రష్యా మీద టారిఫ్‌లు వేయడంలో అన్నట్టు మాట్లాడుతున్నారండి. అసలు ఉక్రెయిన్ యుద్ధానికి కెలికిందే అమెరికా. యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు సప్లై చేయడమే చేసింది అమెరికా. అసలు సప్లై చేయడం కాదండి, అమ్ముకున్నది. నిజమైన రక్తపాతానికి కారణం అమెరికాయే. కానీ ఇప్పుడు వీళ్ళు అటు యూరప్‌ని, ఇటు మనల్ని నిందిస్తున్నారు చూసారా? ఇప్పుడు ఒక్కసారిగా యూరప్ కూడా మనతో చేతులు కలపడంతో దిక్కులేని పరిస్థితుల్లో అమెరికా ఇప్పుడు ఇక చేసేది లేక మన మీద ఆ 25% అడిషనల్ టారిఫ్‌ని తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు న్యూస్ వస్తోందండి. ఇప్పుడు ఇండియా మీద టారిఫ్‌లు కన్ఫర్మ్ అయితే కంటిన్యూ చేస్తే అమెరికాని పట్టించుకునే నాథుడు ఇక మీదట ఉండడు. మీరు గమనించండి. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఒకే ఒక్క న్యూస్ అమెరికా తాలూకా డాలర్ వాళ్ళకు వాళ్లే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జపాన్ ని కాపాడకపోయినా అమెరికా ఇబ్బందుల్లోకి పోతుందండి. జపాన్ ని కాపాడినా షార్ట్ టైమ్ లో లిక్విడిటీ క్రంచ్ వచ్చేస్తుంది. ఇక యూరప్ గాని, రష్యా గాని, చైనా గాని, ఈవెన్ ఇండియా గాని, ఇటలీ ఇలాగ ఏ దేశం కూడా అమెరికాకి సపోర్ట్ రావట్లేదు. ఇటువంటి టైముల్లో అమెరికా ఇప్పుడు ఇమ్మీడియట్ గా వెనక్కి తగ్గకపోతే టారిఫ్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు డాలర్‌కి ఏముంది, కింగ్‌లా బతుకుతుందని. గమనించండి, ఆ కింగ్‌కి వాల్యూ అమెరికా మీద, డాలర్ మీద ట్రస్ట్ ఉన్నంత వరకే. ఈ ట్రంప్ గారు ఆ నమ్మకాన్ని కంప్లీట్‌గా చెడగొట్టుకుంటున్నారండి. ఈ నమ్మకం పోయింది అంటే అమెరికా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? వీళ్ళిప్పుడు డాలర్‌ని స్ట్రాంగ్ చేస్తున్నారు ఇన్నాళ్ళు. ఎలాగా? డబ్బులు ప్రింట్ చేసి, అవసరమైతే డబ్బులు ఇలా ప్రింట్ చేసి పంపించారండి. ఇక మీదట డాలర్ ఎవరు వాడకపోతే అమెరికాకి ఎంతవరకు ప్రింట్ చేసిన డబ్బులే రోడ్డు మీద చిత్తు కాగితాల్లో జల్లుకోవాలి వాళ్ళు. డాలర్‌కి ఇక వాల్యూ ఉండదు. ఈ పరిస్థితి కమింగ్ డేస్‌లో రావడానికి ఛాన్స్ ఉందనేలాగా మార్కెట్‌లో వాదనలు బలపడుతున్నాయి. ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ పర్టిక్యులర్ పాయింట్ డాలర్ వీక్ అవ్వడం గానీ, లేదు డాలర్‌ని అందరూ వదిలించుకోవడానికి ట్రై చేయడం గానీ, లేదు అమెరికా ఈ టారిఫ్‌ల విషయంలో ఈ ధోరణి మార్చుకోకపోతే అమెరికా పరిస్థితి ఘోరంగా మారుతుందండి. ఈ పరిస్థితి ఇలాగ మారితే ప్రస్తుతానికి మిగిలిన మార్కెట్లు కూడా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రాన మార్కెట్లు ఇప్పుడు పడిపోతాయని చెప్పడం కాదు. నేను న్యూస్ ఏమున్నాదో మీకు ఉన్నదున్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఇది జరిగితే ఏమవుతుంది అనేది మనం ఒక ఆలోచన పెట్టుకొని ఉండాలి. ఇది నేను మీకు ముందుగా చెప్తున్న విషయం అండి. రేపు పొద్దున జరిగిపోయిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో అర్థం కాక బుర్రలు కొట్టుకునే కన్నా మన మార్కెట్లో ఉన్న పరిస్థితుల్ని ముందుగానే అంచనా వేసుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది మార్కెట్లో? ఇంతకు వరకు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వకపోతే ఎలాగా? వడ్డీ రేట్లు తగ్గించకపోతే ఎలాగా? ఇలాంటి న్యూసులతో సతమతమయ్యి టారిఫ్‌ల విషయంతో ఇబ్బంది పడ్డ మార్కెట్లు అన్నీ కూడా ఒక్కసారిగా టోన్ మారిపోయిందండి. సినారియో కాయిన్ ఫ్లిప్ అయినట్టు అయిపోయింది. సడన్‌గా జియో పాలిటిక్స్, డాలర్ వీక్‌నెస్, పొలిటికల్ ఎజెండాస్ ఇలాంటివి మార్కెట్‌లో తెర మీదకొచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, అమెరికా ఒక్కసారిగా గళాన్ని మార్చేసింది. టారిఫ్‌లు తీసేస్తున్నామంటోంది. ఇండియా బెస్ట్ ఫ్రెండ్ అనేస్తోంది. యూరోప్‌ని కనీసం ఒక్క మాట కూడా అనట్లేదు. మరోపక్క శాంతి సందేశాలు పంపించడానికి గాజా కోసం ప్రయత్నాలు చేసేస్తోంది. ఇవన్నీ ఏంటి? అండ్ ఇంకొక్క విషయం అండి ఫైనల్‌గా మనం చెప్పుకునేది. ఇంతవరకు ఒక నమ్మకం అయితే ఉండేది చాలామందికి. ట్రంప్ గారు ఏదో ఒక డీల్ చేశాడంటే అట్‌లీస్ట్ దానికి కట్టుబడతాడు అని. ఏదో పిచ్చి డీల్స్ చేస్తున్నా సరే, మాటలు మారుస్తున్నా వన్స్ డీల్ అయిన తర్వాత
కాన్స్టెంట్గా ఉంటాడు అనుకున్న వాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తున్నాడు. కొరియా వాళ్ళకి ఇంతకు ముందు మళ్ళీ వేసిన టారిఫ్లు కాదు, ఇంకా ఎక్కువ వేయాలని చెప్పి మళ్ళీ టారిఫ్లు మారుస్తున్నారని. అంటే రేపు పొద్దున మన ఇండియాకి డీల్ చేసినా కూడా ఆయన మాట మీద నిలబడతారని నమ్మకం పోతుంది. నమ్మకం పోతే మాత్రం చాలా చాలా ఇబ్బందండి. సో, ఇప్పుడు మనం గమనించాల్సిందేంటి? మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ఉంది. చాలా సంతోషం. కానీ 25,000 అనేది మనకి సస్టైన్ అవ్వాలి. అండ్ ఎస్పెషల్లీ 25,200 నుంచి 25,300 ఒక జోన్ అయితే మనం చూస్తున్నామండి. ఈ జోన్‌లో ఇమ్మీడియేట్‌గా మనకి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కనుక ఫేస్ చేస్తే మార్కెట్లు 25,000 కన్నా కిందకొస్తాయండి. ఇదొక సైకలాజికల్ లెవెల్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలండి? 25,000 మీదన మార్కెట్లు ఉన్నంత వరకు మనం ప్రశాంతంగా ఉండొచ్చు. నో డౌట్ అబౌట్ ఇట్. మార్కెట్‌లో ఎలాంటి సినారియోస్ ఉన్నా సస్టైన్ అవ్వగలిగితే చాలండి మార్కెట్. సో, ఇప్పుడు దీన్ని రికవరీ అనాలా? లేదు అంటే సెంటిమెంట్ డ్రివెన్ ర్యాలీ అనాలా? లిక్విడిటీ మార్కెట్‌లోకి వస్తుందనే ఆలోచనతో గ్లోబల్ మార్కెట్‌లో క్యూస్ పాజిటివ్‌గా మారుతున్నాయనాలా? లేదు మార్కెట్ బౌన్స్ అవుతున్నా కాషియస్‌గా ఉండాలా? కామెంట్ సెక్షన్‌లో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా చెప్పండి. నెక్స్ట్ మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటికే చాలా రోజులుగా డౌన్ ట్రెండ్‌లో ఉన్న ఈ స్టాక్‌లో ఇంకా మనకి ఫాల్ కనిపించేలా కనిపిస్తుందండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త నెగెటివ్‌గా మారింది. కారణం ఏంటి అంటే రీసెంట్‌గా వచ్చిన క్వార్టర్‌లో నెట్ ప్రాఫిట్స్ ఫోర్‌కాస్ట్ తాలూకా ఎస్టిమేట్స్‌ని 1.6% డిఫరెన్స్‌తో మిస్ అయిపోయాయట. ఓవరాల్‌గా రెవెన్యూస్ పెరిగినా ప్రాఫిట్లు పెరిగినా కూడా ఎస్టిమేట్స్ మిస్ అవ్వడం ఈ స్టాక్ నెగెటివ్‌గా ఉంది. బట్ బిజినెస్ కాస్త గ్రోత్ కనిపించింది కనుక ఈ ఫాల్ కాస్త సస్టైన్ అవ్వడానికి అవకాశాలైతే కనిపిస్తున్నాయండి. మెయిన్‌గా ఈ బ్యాంక్ తాలూకా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతోందని, గ్రాస్ ఎన్‌పీఎస్ గానీ, నెట్ ఎన్‌పీఎస్ గానీ తగ్గడం కాస్త పాజిటివ్ విషయంగా మనం గమనించాలి. బట్ ట్రెండ్ మారే వరకు ఒకింత జాగ్రత్తగా ఉండాలండి. దీంట్లో చాలామంది ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకసారి పరిస్థితులు చక్కదిద్దుకున్నాక అప్పుడు ఆలోచించండి. నెక్స్ట్ మనం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ గురించి స్పెషల్‌గా మాట్లాడుకోవాలండి. రీసెంట్ క్వార్టర్‌లో వీళ్ళ ప్రాఫిట్స్ 3 రెట్లు పెరిగాయండి ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసుకుంటే. రెవెన్యూస్ కూడా 11% అబోవ్ పెరగడం ఇవాళ ఈ స్టాక్ చాలా పాజిటివ్‌గా కనిపిస్తోంది. అయితే హైయర్ స్టీల్ ప్రైసెస్ ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం శ్రీరామ్ ఫినాన్స్ అనే ఒక కంపెనీ దగ్గర నుంచి వస్తున్న ఒక మేజర్ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ శ్రీరామ్ ఫినాన్స్ లాస్ట్ 1 ఇయర్‌లో ఎలా పెరిగిందో ఒకసారి మీరు డైలీ చార్ట్ చూసిన తర్వాత నేను చెప్పేది వినండి కావాలంటే. అండ్ ఇక్కడ శ్రీరామ్ ఫినాన్స్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్ ఏంటి అంటే ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో క్రెడిట్ అనేది కాస్త స్లోగా ఉంది అని చెప్పి కొన్ని సెగ్మెంట్స్‌లో వీళ్ళు మాట్లాడుతున్నారండి. మెయిన్‌గా టారిఫ్ల తాలూకా అన్సర్టెనిటీ క్లియర్‌గా కొంతవరకు స్లో డౌన్‌కి ప్రధాన కారణంగా వీళ్ళు చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ తాలూకా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది పెరిగితే, అలాగే హెవీ కమర్షియల్ వెహికల్ తాలూకా ఫినాన్స్‌లు గానీ బావుంటే ఫర్దర్‌గా మనకి ట్రెండ్ అనేది మారుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈ సెగ్మెంట్‌లో చాలా కంపెనీలు రికవరీ అవుతుండడం మనం చూస్తున్నామండి. ఈ టైంలో శ్రీరామ్ ఫినాన్స్ దగ్గర నుంచి వస్తున్న ఈ కామెంట్స్ కొంతవరకు స్లో డౌన్‌కి ఈ ట్రంప్ గారి టారిఫ్లు అనే మాట వినబడ్డం మనం గమనించాలి. నెక్స్ట్ మనం డీసీబీ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 5 ఇయర్ హైని అయితే టచ్ చేసింది. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ₹200 దగ్గర అయితే క్లోజ్ అయిందండి. ఇక్కడ మీరు గమనిస్తే రీసెంట్ క్వార్టర్‌లో వీళ్ళ తాలూకా ప్రాఫిట్స్ 22% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 11% అబోవ్ పెరగడం జరిగింది. హోల్సేల్, ట్రెజరీ, రిటైల్ బ్యాంకింగ్ ఇలాగ అన్ని సెగ్మెంట్స్ ఈ క్వార్టర్ చాలా బాగా పనిచేసాయని చెప్తున్నారండి. అసెట్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్‌గా మనం గమనిస్తే ఎన్బిఎఫ్సిస్, బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ కాస్త బాగా పర్ఫామ్ చేస్తున్నాయండి. రీసెంట్ టైమ్స్‌లో ఈ పర్టికులర్ సెక్టార్లు కాస్త ముందంజలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓ కన్నేసి ఉంచండి వీటి మీద. నెక్స్ట్ మనం యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ యాక్సిస్ బ్యాంక్ 4% అబోవ్ పెరిగి 52 వీక్ హైక్ దగ్గర అయితే టచ్ అయిందండి. ₹1333 ఇవాళ మనం టచ్ చేయడం గమనించాం. కారణం ఏంటి అంటే Q3 FY26 అంటే రీసెంట్ క్వార్టర్‌లో నెట్ ప్రాఫిట్స్ 4% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 5% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. ట్రెజరీ ఆపరేషన్స్ అవ్వచ్చు, రిటైల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ అవ్వచ్చు బాగా పర్ఫామ్ చేశాయని చెప్తున్నారు. సో ఇక్కడున్న పరిస్థితుల ప్రకారం ఫర్దర్‌గా యాక్సిస్ బ్యాంక్ తాలూకా డైలీ చార్ట్ మీరు కనుక గమనిస్తే ఖచ్చితంగా ఇందులో ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం కనిపిస్తుందండి. మరి ఆ డైలీ చార్ట్‌లో మీరు ఎలాంటి ప్యాటర్న్స్ వస్తే చూస్తారు? ఆ చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్తారా? నెక్స్ట్ మనం ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ పాజిటివ్‌గా ఉండడం చాలా సంతోషం, కాస్త ఆశ్చర్యం కూడా. ఎందుకంటే వీళ్ళ తాలూకా నెట్ ప్రాఫిట్ 91% దగ్గరగా ప్లంజ్ అయిపోయిందండి. అంటే పడిపోయింది. ప్రొవిజన్స్ పెరిగిపోయాయని చెప్తున్నారండి. ఎంప్లాయీస్ తాలూకా బెనిఫిట్ ఎక్స్‌పెన్సెస్ పెరిగిపోయాయని చెప్తున్నారు. రెవెన్యూస్ కూడా 13.7% డిక్లైన్ అయిపోవడం
బిజినెస్ పరంగా కూడా ఇది డౌన్ అయిపోయింది. రిటైల్, కార్పొరేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్‌లో బిజినెస్ డౌన్ అయింది అని చెప్తున్నారు. ఆపరేషన్స్ పరంగా ట్రెజరీ బిజినెస్‌లో కూడా డౌన్ ఉందని చెప్తున్నారండి. అసెట్ క్వాలిటీ వర్స్ అయిపోయింది. మనందరికీ తెలుసు రీసెంట్‌గా ఎన్‌పీఏస్ బాగా పెరిగాయండి వీళ్ళకి. మొత్తానికేంటంటే ఈ స్టాక్‌లో ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్స్ చేసున్నారో ఒకంత జాగ్రత్తగా ఉండండి. అయితే గుడ్డు కన్నా మెల్లనయం అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు ముందున్న పరిస్థితి కన్నా ఇప్పుడు కొంత మెరుగుపడే అవకాశం కనిపిస్తుందండి. ఎందుకంటే ప్రమోటర్లు ఒక విషయం క్లియర్‌గా చెప్పారు. ఇంతవరకు జరిగిన ఉదంతాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల జరిగిన నష్టం ఇక్కడికేదో ఆగుతుందన్నట్టు మాట్లాడడం జరిగిందండి ఇంతకు ముందు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఎందుకంటే ప్రమోటర్లు చెప్పిన ప్రతిసారి మనకి పాజిటివ్‌గా రియాక్ట్ అయినా కూడా రిజల్ట్‌లో మనకి ఇంప్రూవ్‌మెంట్ కనిపించట్లేదు. నెక్స్ట్ క్వార్టర్ కూడా ఇది ఇలాగే పర్ఫార్మ్ చేసిందంటే మాత్రం తోక తీసేస్తుంది జాగ్రత్త. నెక్స్ట్ మనం ఎంసీఎక్స్ మల్టీ కమ్యూనిటీ ఎక్స్‌చేంజ్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ క్వార్టర్‌లో వీళ్ళ ప్రాఫిట్ 150% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ 114% పెరగడం జరిగింది. క్లియర్‌గా అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ మంచి రెవెన్యూస్‌ని, టర్నోవర్స్‌ని వీళ్ళు సాధించారండి. సో ఖచ్చితంగా ఈ స్టాక్‌లో మనకి ఫర్దర్‌గా ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ఓసారి డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ మనం క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ గురించి మాట్లాడుకోవాలండి. క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్‌లో ప్రమోటర్ వాటాల్ని ఎక్వైర్ చేయడానికి యాక్సిస్ బ్యాంక్ ట్రై చేస్తుందంటూ న్యూస్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ అప్డేట్ అయితే ఇంకా రాలేదండి. ఒకసారి ఈ స్టాక్ మీద కన్నేసి ఉంచాలి మనం. నెక్స్ట్ మనం టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకోవాలండి. మార్కెట్లు ఇబ్బంది పడుతున్న తరుణంలో అనుకున్నట్టే ఈ ఎఫ్ఎంసీజీ సెక్టార్ స్టాక్స్ కాస్త బాగా పర్ఫామ్ చేయడం మనకి కాస్త సంతోషకరమైన విషయం అండి. ఇది మార్కెట్లు కాస్త బలాన్ని చేకూరుస్తుంది. రీసెంట్‌గా వచ్చిన రిజల్ట్స్ వీళ్ళకైతే బాగున్నాయని తెలుస్తుందండి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌లో నెక్స్ట్ మనకి మొమెంటం పికప్ అవ్వడానికి అవకాశం కనిపిస్తోంది. డైలీ చార్ట్ మీద ఒక కన్నేసి ఉంచండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. నిఫ్టీ 50 గురించి ఇక్కడ మాట్లాడడానికి ఎటువంటి అవకాశం లేదండి. ఎందుకంటే బడ్జెట్ అనే ఒక పెద్ద ఈవెంట్ మన ముందైతే ఉన్నది. ఈలోపు ఇంకా మార్కెట్‌లో న్యూస్ అమెరికా నుంచి, ఇటు చైనా నుంచి, ఇటు రష్యా నుంచి వస్తూనే ఉంటుందండి. వీక్ అంతా చాలా పెద్ద పెద్ద ఈవెంట్లయితే మనకున్నాయి. ఈ టైంలో కాస్త జాగ్రత్తగా ఉండడానికే మనందరం మొగ్గు చూపాలండి. సో 25,500 దాటే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దండి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. ఇక నిఫ్టీ రేపటి విషయానికొస్తే ఇవాల్టి హై గమనించారా అండి? ఇవాల్టి క్యాండిల్ తాలూకా హై కనుక మీరు గమనిస్తే ఎస్పెషల్లీ 25,250 దగ్గరగా మనం తీసుకోవచ్చండి. ఈ 25,250 మీదన ఉంటేనే మనకి అప్‌సైడ్ పొటెన్షియల్ ఫర్దర్‌గా ఉంటుందండి. అండ్ అప్పుడు కూడా ఈ 25,350 నుంచి 25,400 దగ్గరలో మనకి మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అండి. ఇక మార్కెట్‌లో చాలా విషయాలున్నాయండి. కానీ అవేవి కూడా ప్రస్తుతానికి బడ్జెట్ ముందు దిగదుడిపే. బడ్జెట్ ఏం జరుగుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఇటువంటి టైముల్లో గవర్నమెంట్ ఎలాంటి స్టూపిడ్ నిర్ణయాలు తీసుకోదండి. నా ఉద్దేశంలో స్టూపిడ్ నిర్ణయం అంటే ఏంటి? క్యాపిటల్ గెయిన్స్ పెంచడం గానీ, లేదంటే ఎఫ్ఐఎస్‌కి ఇంకా ట్యాక్స్‌లు ఎక్కువ చేయడం గానీ, ఇలాంటి పనులు చెయ్యదు. అట్‌లీస్ట్ అనుకుంటున్నానండి. అట్‌లీస్ట్ ట్యాక్స్ తగ్గించదు అనే ఒక చిన్న ఆశైనా మార్కెట్‌లో ఉంటే పర్వాలేదేమో గానీ, ట్యాక్సులు ఏమాత్రం పెంచారా మార్కెట్‌లో కుప్పకూలడం చాలా క్లియర్‌గా మనం చూస్తామండి. సో, ఈ బడ్జెట్‌లో ఏం జరిగితే మంచిదని మీరు అనుకుంటున్నారండి? గవర్నమెంట్ ట్యాక్సులు తగ్గిస్తుందా? తగ్గించదా? సేమ్ అలాగే మెయింటైన్ చేస్తూ గ్లోబల్‌గా మిగిలిన విషయాల్లో మనకి హెల్ప్ అయ్యేలాగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.